పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రజలకు గోదావరిఖని బస్ డిపో నుండి 8-3-2026 నుండి 15-3-2026 వరకు 8 రోజుల తీర్థయాత్రలకు రాజధాని ఏసీ బస్సును ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరికి రూపాయలు బుకింగ్ టికెట్ చేసుకోవాలని అన్నారు. దీనిలో భాగంగా కాణిపాకం, అరుణాచలం, గిరి ప్రదక్షిణ, వీరంగం, పళని, పాతాల శంభు, మదురై, రామేశ్వరం, కన్యాకుమారి, శివకంచి, విష్ణుకంచి, జోగులాంబ శక్తిపీఠంకు రాజధాని బస్సును ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియ ప్రతి నెల కొనసాగుతూనే ఉంటుందని గోదావరిఖని బస్ డిపో మేనేజర్ నాగభూషణం, కోఆర్డినేటర్ రాజిరెడ్డి తెలిపారు. అంతేకాకుండా 21-3-2026 రోజున 13 గంటలకు గోదావరిఖని బస్ డిపో నుండి మైహార్, వారణాసి, అయోధ్య, రామమందిరం, ప్రయాగ్రాజ్, త్రివేణి సంగమం, రామ్టెక్, చందా, మహంకాళి ఈ తీర్థయాత్రల కొరకు పెద్దలకు 6,600, పిల్లలకు 4,000 బుకింగ్ టికెట్ చేసుకోవాలని అన్నారు. ఈ యాత్ర 6 రోజుల పాటు ఉంటుంది. ఇందులో భాగంగా భోజనం, వసతి ఖర్చులు ప్రయాణికులవే అని తెలిపారు. ఈ తీర్థయాత్రలు ప్రతి నెల కొనసాగిస్తామని మన టీజీఎస్ఆర్టీసీ మన రక్షణ అని గోదావరిఖని బస్ డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. మరిన్ని వివరాల కొరకు 70-150-4982, 73-8284-7596 కోఆర్డినేటర్ రాజిరెడ్డిని సంప్రదించమని కోరారు. పెద్దపల్లి జిల్లా వాసులకు, గోదావరిఖని పట్టణ ప్రజలకు మరియు చుట్టుపక్కల మండలాలు, ఇక్కడ సింగరేణి ఎంప్లాయీస్, ఎన్టీపీసీ, ఎఫ్సిఐ టౌన్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. టీజీఎస్ఆర్టీసీ గోదావరిఖని డిపో నుండి ప్రత్యేకంగా టూర్ ప్యాకేజ్ బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ టూర్ ప్యాకేజ్ బస్సులు ఈ నెల 8వ తారీఖు నాడు రామేశ్వరం ప్రత్యేకమైన బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. రామేశ్వరంకి రాజధాని ఏసీ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మరి 90015 సర్వీస్ నెంబర్తో ఆన్లైన్లో టీజీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో ఉంచడం జరిగింది. మరి గతంలో భక్తులు ఇచ్చిన సూచన మేరకు పరిగణలోకి తీసుకొని ఈసారి రాజధాని బస్సును ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాజధాని బస్సు మరి ఈ సమ్మర్ సీజన్లో చాలా కంఫర్ట్గా ఉంటుంది. మంచి సుశిక్షితమైన డ్రైవర్లు ఉన్నారు డిపోలో. మరి వారిని కూడా ఎంగేజ్ చేయడం జరిగింది. మరి గతంలో మన డిపో నుండి అరుణాచలంకు, తర్వాత కన్యాకుమారి, రామేశ్వరము, గోవా, తర్వాత సింహాచలము, తర్వాత కాశీ, ప్రయాగ్రాజ్ అన్నింటి కూడా టూర్ ప్యాకేజ్ బస్సులు పంపించడం జరిగింది. మరి రెగ్యులర్ సర్వీసెస్ కాకుండా అదనంగా ఆర్టీసీ వారు టూర్ ప్యాకేజ్ ఏర్పడేది జరిగింది. మరి దీనిని ప్రజలందరూ, భక్తులు ఆదరించాలని మరి గోదావరిఖని జిల్లా వాసులు, గోదావరిఖని టౌన్, పెద్దపల్లి వాళ్ళందరికీ కూడా కోరుకోవడం ఏంటంటే, మన గోదావరిఖని డిపో నుండి ఏవైతే సర్వీసులు టూర్ ప్యాకేజ్ బస్సు ఏర్పడిన వీటిని ఆదరించండి. మరి ఆర్టీసీ బస్సు ద్వారా మీ యొక్క ఏవైతే మీరు పోవాలనుకున్న గమ్యస్థానాలు ఉన్నారో, లేకుంటే తీర్థయాత్రలు ఉన్నాయో వాటిని ఆర్టీసీ బస్సు ద్వారా మీరు పరిపూర్ణం చేసుకోవాలని, ఇవే కాకుండా మీరు ఇంకా ఏమైనా సర్వీసులు, ఇంకేమైనా కొత్త తీర్థయాత్రలు ఉంటే కూడా మా దృష్టికి తీసుకొస్తే వాటికి కూడా మేము బస్సులను ఏర్పాటు చేస్తామని చెప్తున్నాను. అదేవిధంగా ఈ నెల 21వ తారీఖు నాడు అయోధ్య, ప్రయాగ్రాజ్, కాశీ కూడా సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో పెట్టడం జరిగింది. మరి దీనికి ఒక కోఆర్డినేటర్ కూడా నియమించడం జరిగింది. మరి అందులో కోఆర్డినేటర్ నంబర్స్ కూడా మీకు అన్ని డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాము. మీరు ఈ తీర్థయాత్రలు ఇవి కాకుండా ఇంకేమైనా కొత్త రూట్లు ఉన్నా, లేకుంటే కొత్త మీకు తెలిసిన వాళ్ళంతా కూడా ఏర్పడే జరిగింది. అదేవిధంగా మరి ఈ నెల శ్రీరామనవమికి రాముల కళ్యాణం జరిగిన సందర్భంగా తలంబరాలు ఎవరైతే వెళ్ళని వాళ్ళు ఉంటారో మరి టీఎస్ఆర్టీసీ కార్గో ద్వారా 151 రూపాయలు అమౌంట్ చెల్లించేసి తలంబరాలు బుక్ చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. మరి ఇంటింటికి కూడా ఈ తలంబరాలను మీ ఇంటికి హౌస్ డెలివరీ చేయడం జరుగుతుంది. వాటి ఆర్టీ సర్వీస్ను ఆదరించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ.